నో ప్రాబ్లం. నెక్స్ట్. రవి. బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్. నో రికమెండేషన్స్, ఓన్లీ క్వాలిఫికేషన్. క్యాన్సిల్ చేసేయండి, వేస్ట్ ఆఫ్ టైం. అదేదో వాడు మొహం మీద చెబుదాం, టైం పాస్. ఎస్, కాసేపు ఆడుకుందాం. కాల్ హిమ్. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యారా? కెన్ ఐ సిట్? పని చేసే టైప్లో లేడే. అవును. సి మిస్టర్, ఎవడేం చెప్పినా కాదు అనడంలో మేము ముగ్గురం ఎక్స్పర్ట్స్. సో మేం కాదు అనడానికి ఛాన్స్ లేకుండా నువ్వు 3 పాయింట్లు చెప్పాలి. క్యాటరింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే బెటర్ ఏమో. సలహాలు వద్దమ్మా. మా ముగ్గురులో ఏ ఒక్కరైనా కాదు అన్నావనుకో నీకు ఉద్యోగం రాదు. ప్రొసీడ్. మీ ఇష్టం. మీకు ఎయిడ్స్, ఆంథ్రాక్స్ లేవు. మీ ఆవిడికి పక్కింటి ఆయనతో సంబంధం లేదు. నువ్వు చాలా అందగాడివి. నాకు ఉద్యోగం వచ్చినట్టేగా? అమ్మో, వీడికి ఉద్యోగం ఇచ్చావంటే చచ్చేమి. చూడు, నువ్వు ఇక్కడ ఉద్యోగం అడగకుండా వెళ్ళిపోవాలంటే ఏం తీసుకుంటావు? మీ ప్రాణాలు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఒక్కొక్కడికి ఒక్కొక్క పాయింట్ చెప్తాను. చచ్చినట్టు అవును అనాలి. ఒక్కడు కాదు అన్నాడా, ముగ్గురు ఫినిష్. నువ్వు 3 పూటలు గడ్డి తింటావు. అవునా కాదా? అవును. నువ్వు ఆ టైప్ మనిషివి. ఆ టైపా? గ్రామర్ లో పుల్లింగం స్త్రీలింగం కాకుండా ఇంకోటి ఉంటుంది తెలుసా? ఆ టైప్. గుడ్. నౌ ఇట్స్ యువర్ ఛాన్స్. నేను ఇప్పుడు నిన్ను నీ ఫ్రెండ్స్ ని చెప్పుతో కొడితే నువ్వు హ్యాపీగా థ్యాంక్స్ చెప్తావు. అవునంటే చెప్పు, కాదంటే కత్తి. కేవలం దేవుడా. అవును. రికమెండేషన్లు, లింకులు, లంచాలతో ఉద్యోగం సంపాదించింది మీర్రా. వాటిని అడ్డం పెట్టుకుని పైకి వచ్చే లోఫర్ జనరేషన్ కాదురా మాది. సెల్ఫ్ కెపాసిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న యూత్ రా మేము. ఎవరితో ఉన్నా పెట్టుకో, యూత్ తో పెట్టుకోవద్దు. అవునరా, ముగ్గురు ఉన్నారు, ఏం లాభం? ఇంటర్వ్యూ చేసే ముందు కాస్త ప్రిపేర్ అయ్యవచ్చుగా. ఇడియట్స్. అయ్య బాబోయ్, అంత డెప్త్ వెళ్ళిపోయామంటరా? జస్ట్ టూ మచ్. ఛా, వాళ్ళకంత లేదులే గానీ పద. ఓకే. హలో యంగ్ మ్యాన్. హలో ఓల్డ్ మ్యాన్. ఏమిటో ఎలా వచ్చావు? ఏదో ఇంటర్వ్యూ ఉంటే అటెండ్ అవడానికి వచ్చాను. లోపల లెవెల్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదంట, వాళ్ళని ఫెయిల్ చేసి వచ్చాడు. రేయ్, వాళ్ళ గురించి ఏంట్రా? అసలు ఈ హోటల్ గురించి చెప్పుకోవడమే వేస్ట్. పద. అదేమిటో అలాంటావు? సిటీలో ఈ హోటల్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అంత సీన్ ఉంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 ఎలా పడిపోతుంది? 5 స్టార్ హోటల్ కదా. సరే, ప్రాబ్లం ఎక్కడ ఉందంట? అక్కడ ఆ మేనేజర్ రూమ్ లో. వాడే అంత లకోట అయితే ఆడికి ఉద్యోగం ఇచ్చిన వాడు ఇంకెంత డకోట అయి ఉంటాడు. బాయ్ ఓల్డ్ మ్యాన్. యంగ్ మ్యాన్, జస్ట్ ఎ మినిట్. వాడు నాకు బాగా తెలుసయ్యా. కావాలంటే నచ్చ చెప్తాను. రవి వాళ్ళకి నచ్చడం కాదు, రవికి వాళ్ళు నచ్చాలి. పెద్దిల్లా? ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, మా నాన్న. ఇంత పెద్ద ఇంట్లో ఇద్దరేనా? మా ఇంట్లో ఎంతమంది ఉంటారో తెలుసా? నేను, మా నాన్న, అమ్మ, అత్త, చిన్నాన్న, పిన్ని, వాళ్ళిద్దరు పిల్లలు, మా నాన్న దగ్గర పనిచేసే 4 కుర్రాళ్ళు, సర్వెంట్స్ 3, మొత్తం 15 మంది. మా ఇల్లు ఎంత పెద్దదో తెలుసా? మీ బాత్రూమ్ అంత ఉండొచ్చు. ఓ పని చేద్దాం, మీ ఇద్దరు మా ఇంటికి వచ్చేయండి, మేమందరం మీ ఇంటికి వచ్చేస్తాం. భలేగా మాట్లాడుతుంది. ఎవరి అమ్మాయి? తను వసుంధర అని మా క్లాస్మేట్. నమస్తే అంకుల్. ఈయన తాతారావు గారని నా తాత, తల్లి, తండ్రి, వస్తాదు అన్నీ ఈయన. ఆమె ఈయన భార్య. నమస్తే. తను రంజన అని మా హౌస్ కీపర్. హాయ్. మరి మీ అమ్మ? లేదమ్మా, పసిగుడ్డిగా ఉన్నప్పటి నుంచి నేనే పెంచాను. ఓ, అందుక అమ్మాయిలంటే అంత భయం? టోటల్ వచ్చి నాన్నగారు వచ్చినట్టున్నారు. 15 lakhs. మనం లోపలికి వెళ్ళి చదువుకుందామా?
తాతారావు బాబు స్టేట్స్ నుంచి నాకు పార్సల్ రావాలి, వచ్చిందా? వచ్చింది బాబు. గుడ్. నా రూమ్ లో పెట్టించు. రంజనా వస్తున్నా అండి. ఏమిటిదంతా? అబ్బాయి గారు వాళ్ళ క్లాస్మేట్ గారు ఇప్పటిదాకా ఇక్కడ చదువుకున్నారు. వాడు ఇంట్లోనే ఉన్నాడా? రవి, కమ్ హియర్. మై సన్, సక్సెస్ టు మై ఎంపైర్. మెహతా అంకుల్ తెలుసు కదా, ఆయన భార్య మిసెస్ మెహతా నాకు ఈ రాత్రి కంపెనీ ఇవ్వటానికి వచ్చింది. హాయ్ డార్లింగ్. ఎవర్రా అది? తన నా ఫ్రెండ్ డాడీ. వసు కమ్. తను వసు అని నా క్లాస్మేట్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? పాల వ్యాపారం. పాల వ్యాపారమా? నువ్వు కోటీశ్వరుడివి, నా 200 కోట్ల ఆస్తికి వారసుడివి. ఇలా పాలమ్ముకునే వాళ్ళతోనూ పేడ పిసుకునే వాళ్ళతోనూ తిరగకూడదు. డాడీ తన నా ఫ్రెండ్ డాడీ. మీరు ఇలా మాట్లాడడం నాకు ఇష్టం ఉంటుంది. నాకెదురు చెప్తావురా? తాతారావు బాబు, ఈ అమ్మాయిని బయట పంపించాయి. ఇలాంటి వాళ్ళని ఇంట్లో రానివ్వకూడదు. ఏం చేస్తున్నారు మీరంతా? డాడీ ప్లీజ్ డాడీ. డాడీ తను. నో డార్లింగ్, your father is right. అడక్కు తినే వాళ్ళతో నువ్వు తిరగకూడదు. Shut up! రవి, ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని అవమానిస్తావా? కూల్ డౌన్ డార్లింగ్, కూల్ డౌన్. ఆ మాత్రం తగలకపోతే కంట్రోల్లో ఉండడు. ఇలాంటి టైంలో ఏం మాట్లాడాలో నాకు తెలీదు. బట్ ఐ కెన్ సే వన్ థింగ్ రవి, ఈ రోజు నుండి నువ్వు ఒంటరివాడివి కాదు. నీకు నేనున్నాను. నీకు సంతోషం కలిగినా బాధ కలిగినా నాతో షేర్ చేసుకో. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా చిన్నప్పుడే పోయింది. నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, కానీ రోజుకో గెస్ట్తో ఇంటికి వస్తాడు. ఇందాక నువ్వు మాట్లాడేవి ఎఫెక్షనేట్గా, అలా మా నాన్న ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఇక నుండి మన మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు, ఓకే? నేను కొడుగ్గా పుట్టలేదని నా మీద, తనకొక కొడుకునివ్వలేకపోయిందని అమ్మ మీద నాన్నకి చాలా కోపం. దాంతో పెత్తనం మొత్తం మా మేనతకిచ్చాడు. మా అత్తిష్టం లేదే నాన్నింట్లో ఏది జరగనివ్వడు. ఏంటిది చిన్నపిల్లల్లాగా? బాయ్ అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? క్షేమంగా వెళ్ళరండి అని. ఆ ఫ్లైట్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారని నా నమ్మకం. ఓ అలాగా, అయితే థ్యాంక్స్. దేనికి? నువ్వు నాకు చాలాసార్లు చెప్పావుగా. నాన్నేడి? ఏమైనాది? కాస్తైనా బుద్ధిందా నాన్నకి? నేనేదో కోపంలో రవిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నానని ఇవాళ కాలేజ్కి రౌడీల్ని పంపించాడు. ఏంటమ్మా ఇదంతా? ప్రతిదానికి గొడవలేనా? మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబి చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లా? అసంటిదేం లేదని నాకు చెప్పకు. ఉంటే మాత్రం ఎంటనే బంచే, లేకుంటే నీకు ఆనికి ఇద్దరికి ప్రమాదం. ఇందాక నువ్వు ఎఫెక్షనేట్గా మాట్లాడేవే, అలా మా నాన్న నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఏంటే ఊరుకోరా, రోజు మందరితో తిరిగివాడువా, ఇప్పుడు ఒంటరిగా తిరుగుతున్నావు. వ్యాపారవేత్తలాగా అదో టైప్ లో చూస్తున్నావు. అలాగేం లేదురా. లేదా మరి ఆ రౌడీలు వచ్చినప్పుడు అవును నేను వసువుని ప్రేమిస్తున్నాను ఏం పిక్కుంటారా? పిక్కున్నాను
మామూలుడికి వస్తుందిరా ఈ ధైర్యం, లవ్ లో ఉన్నోడికే వస్తుందిరా. అలాంటిదేం లేదురా. రండ్రా, రండి. ఆ, ఆ, ఆ. నీకు ఇష్టం ఉండబట్టే కదా ఆటలో పాటలో మాని తను చెప్పినట్టు చదువుకుంటున్నావు. నా మొగుడు, వాణ్ణి ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. చాలా నీకు బాధ కలిగినా సంతోషం కలిగినా నాతో షేర్ చేసుకోవడానికి నీకు నేనున్నానన్న సంగతి మర్చిపోకు. మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబి చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లన్నావు? ఇప్పుడు మీరు విన్న పాఠంలో ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు. ఒక్క ముక్క అర్థం కాలేదు, మళ్ళీ మొదటి నుండి చెప్పండి సార్. అబ్బా, మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? ఇక్కడంత తెలివిగల్లోళ్ళు ఎవరు లేరు బాబు, మాకు అర్థమైందా? ఎప్పుడైనా సరే లెక్చరర్ని ఇట్లా ఇబ్బందులు పెట్టే డౌట్లు అడగకూడదు బాబు. ఏమన్నా డౌట్ ఉన్నాయా అంటే ఏం లేవు సార్ అని చెప్పాలి. ఏం పోజురా బాబు నీకు. అరే అమ్మాయి పలకరింపుగా నవ్వుతే దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా వెధవ స్టైల్స్ అన్ని కొట్టాలా? ఇప్పుడేమో ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటావా? నీకసలు బుద్ధుందా? తనకా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. నీకేమైంది వాళ్ళ? నువ్వే కదా రోజు తనని అది చేయలేదు ఇది చేయలేదని అనవసరంగా ఏడిపించేదానివి. తను నిన్ను చూసి నవ్వినప్పుడైనా మాట్లాడాల్సింది. ఛ! హలో హలో, ఏంటి రవి ఇంత లేటా? సారీ నువ్వు వెయిట్ చేస్తుంటా అనుకోలేదు. చెప్పు. ఏం లేదు, నిన్న ఒక విషయం అడుగుదా అనుకుంటున్నాను, కానీ ఎలా అడగాలో అర్థం కావట్లేదు. సేమ్ ప్రాబ్లం. ఏంటి? ఏం లేదు, చెప్పు. నేను ఆ విషయం అడిగాక మీరు ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవ్వకూడదు అంటాడేంటి? కొంపతీసి ఐ లవ్ యూ అంటాడా ఏంటి? ఏం చెప్తాడో చూద్దాం. చెప్పు. చెప్పాలా? ఎస్. ఫీల్ అవ్వకూడదు.